సింగరేణిలో ఎన్నలేనన్ని డిపెండెంట్ జాబ్స్ కానీ, డివిడెండ్స్ కానీ, లాభాలలో వాటాలు కానీ వాళ్ళని కన్న బిడ్డల్లాగా ఆదరించాడు కదా. ఆయన నాయకత్వాన్నే కదా మీరు గేట్ మీటింగులు పెట్టి 42 రోజులు మీరు సమ్మె చేశారు. ఏమిచ్చారు మీరు బహుమతి? ఒక్క సింగరేణి కాలనీస్లో ఎక్కడైనా గెలిపించారా? ఈ ప్రజల కోసమా ఇంత కష్టపడ్డది? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ ప్రజలు బుద్ధిమంతులు అవుతారు, వీళ్ళు మారుతారు, వీళ్ళు ఏదో గెలిపిస్తారనే భ్రమలు నాకైతే ఏం లేవు. అందుకే నేనేమంటున్నా, ఒక స్టేజ్ వస్తుందేమో మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాల్సి వస్తుందేమో, ఇటువంటి వాళ్ళ కోసం మేము ఎందుకు త్యాగం చేశామని చెప్పి. ఆ సిగ్గు, లజ్జ, శరం ఏమన్నా ఉంటే మోసం చేసుకోవడానికి ఓటేయకండి. మీ లోపల నిజాయితీ ఉంటే కొంచెమన్నా ఆ చనిపోయిన అమరుల పట్ల కొంచెమన్నా మీకు ఆ రుణం తీర్చుకోవాలి. వాళ్ళకు వాళ్ళు ఏం ఆశించి చనిపోయారు? మనం బాగుండాలని కదా. మనల్ని మోసం చేసుకోవడానికి కోట్లేస్తారా? ఏ మెసేజ్ పోతుంది మనం మోసం చేసుకోవడానికి కోట్లేస్తే? తెలంగాణ ముద్రలు చేర్పేసుకోవడానికి కోట్లేస్తారా? తెలంగాణ అస్తిత్వాన్ని పాదరబెట్టడానికి కోట్లేస్తారా? పోనీయండి మెసేజ్ జనంలోకి. అటువంటి చరిత్రహీనులను నెత్తి మీద పెట్టుకుంటామంటే ఇంకా వీళ్ళకు నిష్కృతి లేదు. వీళ్ళని ఎవరు క్షమించరు. థ్యాంక్ యూ సార్.